వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కంట్రోల్ స్టేట్మెంట్ గురించి ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే మరి ఏంటి? కంట్రోల్ స్టేట్మెంట్స్ మనకు మన ప్రోగ్రామ్ ఎలాంటి కోడ్ అయినా మనం కంట్రోల్ చేయాలంటే ఈ కంట్రోల్ స్టేట్మెంట్ ద్వారానే. సో చాలా ఇంపార్టెంట్ అంటే మన ప్రతి లాంగ్వేజ్లో ఇలాంటి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మరి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మళ్ళీ ఇంకా వీటిలో ఇంకా కొన్ని డివైడ్ చేస్తే కండిషనల్ స్టేట్మెంట్ అంటాం, లూపింగ్ స్టేట్మెంట్, జంపింగ్ స్టేట్మెంట్. ఓకేనా? సో మనం ఎలాంటి కోడ్ అయినా మన ప్రోగ్రామ్లో కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ స్టేట్మెంట్ అయితే వీటిని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు కండిషన్ ఒక ట్రూ అయిందనుకోండి అది అవుతుంది, లేదా ఇంకోటి అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా మనకు చాలా ఉంటాయి లైక్ కండిషన్స్ ఎలాంటి అయినా తీసుకోవచ్చు. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితేనేమో మనం నెక్స్ట్ అదే ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకోటి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ విధంగా ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం ఒక్కొక్కటి. సో ఇది కండిషనల్ స్టేట్మెంట్ గురించి అండి. కండిషనల్ స్టేట్మెంట్లో ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, నెస్టెడ్ ఇఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఒక స్టేట్మెంట్ 100 టైమ్స్ ప్రింట్ కావాలనుకుంటున్నాను. 100 టైమ్స్ రన్ బటన్ నొక్కే అవసరం లేదు, నాకు అర్థమవుతుందా? జస్ట్ ఈ లూప్లో రాసేస్తే నాకు 100 టైమ్స్ ప్రింట్ అయిపోతుంది. ఎలాంటి స్టేట్మెంట్ అయినా ఏదైనా కూడా నాకు ఏంటి లూపింగ్ స్టేట్మెంట్ ద్వారా ఈజీ అయిపోతుంది. సో మీరు ఒకటే ఏదైనా స్టేట్మెంట్ కానీ ఏదైనా కావాలనుకున్నా ఒక 200 టైమ్స్ 100 టైమ్స్ కావాలనుకున్నప్పుడు వెళ్ళి మీరు ప్రతిసారి రన్ బటన్ నొక్కే అవసరం లేదు. మనకి లూప్లో రాసామనుకోండి, ఒకసారి ఇచ్చేస్తే కండిషన్ మొత్తం కూడా మనకు ఏమవుతుంది? సో ఇటరేషన్ అనేది అవుతుంది 1 by 1. సో ఇంతప్పుడు మన ఫర్ లూప్లో చాలా వరకు ఇప్పటివరకు ఇటరేషన్ చూపించాను. ఒక ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు ఒకటో రెండో చూపించాను నేను. సో ఫర్, వైల్, నెస్టెడ్ లూప్స్ ఇవన్నీ కూడా లూపింగ్ స్టేట్మెంట్ వచ్చేసరికి. తర్వాత జంపింగ్ స్టేట్మెంట్. ఇలా ఈ స్టేట్మెంట్లో మనకు జంప్ చేయడానికి మనకు ఏమవుతుంది? ఈజీగా యూజ్ అవుతుంది జంపింగ్ స్టేట్మెంట్. అదేంటి? పాస్ అని, కంటిన్యూ అని, బ్రేక్ అని. సో ఇవి కంట్రోల్ స్టేట్మెంట్స్ అండి. సో కంట్రోల్ స్టేట్మెంట్ చూసాం కదా. ఇప్పుడు కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటి? మనకు సింపుల్గా మన ఎలాంటి ప్రోగ్రామ్ని మనం కంట్రోల్ చేయాలనుకుంటే మనకి కంట్రోల్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతాయి. ఓకేనా? సో దీనిలో కండిషనల్ స్టేట్మెంట్ ఉంది, లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంది, జంపింగ్ స్టేట్మెంట్ ఉంది. ఓకే, సో ఇంకా మీరైతే పైథాన్ ఇన్డెప్త్గా నేర్చుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక్కొక్కటి డిస్కస్ అయితే చేసేద్దాం. సో వెళ్ళిపోదాం.